అంటే హాఫ్ లెక్కేస్తున్నారు మీరు మీ లెక్క ప్రకారం మీరు చెప్పింది కరెక్టే 88 यारे कोई कोई खोया हमारे संदमा। హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ అలా ఉన్నారు. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పొలంలో డ్రోన్ తో మెడిసిన్స్ ఎలా స్ప్రే చేస్తారనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. సో ఈ లోపు మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్ లోకి అయితే వస్తుంది. సో మనమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పొలం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మొగల్తూరు దగ్గరలో అనమాట పొలము, తెలిసిన వాళ్ళది. ఈ మొగల్తూరు గురించి ఆల్రెడీ మనం కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా అయితే చూడండి. ఫైనల్లీ మనం పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి డ్రోన్ అయితే రెడీ చేస్తున్నారు పొలంలో స్ప్రే చేయడం కోసం. ఇప్పుడే వచ్చారు వీళ్ళు కడప నుంచి. సో వీళ్ళైతే కడప అనమాట. వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా చేస్తారంట, అందుకే కడప నుంచి వీళ్ళని అయితే రప్పించారు. ఇప్పుడే వచ్చారు కదా, డ్రోన్ అయితే ఇంకా రెడీ చేస్తున్నారు. ఒక 5 minutes అయితే పడుతుందంట. ఇవన్నీ మొత్తం సెట్ చేసుకుని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు. సో మీరు ఎప్పుడైనా పొలంలో డ్రోన్స్ ఎలా మెడిసిన్స్ అవి స్ప్రే చేయడం చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను మాత్రం లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ డ్రోన్ కి అయితే మొత్తం 6 ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఈ డ్రోన్ వచ్చేసి 10 liters వరకు అయితే క్యారీ చేస్తుందంట. చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది ఈ డ్రోన్. ఇద్దరు కలిసి అయితే సెట్ చేస్తున్నారు. ఇలాంటి డ్రోన్స్ అవి యూజ్ చేయడం వల్ల రైతులకి అయితే మంచి బెనిఫిట్ ఉంటది. సో ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డ్రోన్ కి సంబంధించి బ్యాటరీ అనమాట. చాలా పెద్దగా ఉంది చూడండి. సో గైస్, మొత్తానికి పొలం దగ్గరికి డ్రోన్ అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే పొలంలోకి కావాల్సిన మెడిసిన్స్ అన్ని తీసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర 2 రకాల మెడిసిన్స్ అయితే ఉన్నాయి. అవి 2 కలిపి అయితే స్ప్రే చేస్తారంట. సో అవి కూడా ఎలా కలుపుతారు ఏంటి అనేది ఇప్పుడైతే మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను చూడండి. 1.70 కానీ 8 ml వేద్దాం. మీ ఇష్టం, అది మీరు చూడండి, నాకు తెలియదు. అంటే హాఫ్ లెక్కేస్తున్నారు మీరు. ఆపేం కాదు, 1 acre కాదుగా లెక్క. 1 ఎకర్కే ఇది వేసేది 80. వేయండి మీరు, వేయండి మీ లెక్క ప్రకారం. మీరు చెప్పింది కరెక్టే 88 150 సరిపోయింది. ఆయన ఎకరానికి చెప్తున్నాడు 90 60. అదే మందు, అదే సార్ పెక్సలాను దోమకి 60 కడుగు కడుగు కడుగు. 1 acre అయితే అది మొత్తం వేసేయండి. 1 packet తగ్గింది కొద్దిగా. ఇదేం కాదు, కాదు కదా, ట్రైసైకిల్ జోల్ కదా. ట్రైసైకిల్ జోల్ 1 packet వేసి ఓకే. ఎండలోకి వెళ్ళకు. వెళ్తే అసలు మొత్తం కనపడుతుంది. సో గైస్, చూసారు కదా, మెడిసిన్ కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ కలిపిన మెడిసిన్ తీసుకెళ్లి డ్రోన్ ట్యాంక్ లో అయితే వేస్తున్నారు అనమాట. ఈ మెడిసిన్ అయితే చాలా తిక్కగా అయితే కలిపారు, ఎందుకంటే తర్వాత వాటర్ కూడా అయితే మిక్స్ చేస్తారంట దాంట్లో. మీరైతే చూడండి, క్లియర్ గా మీకే అర్థమవుతుంది. 40 నుంచి కొట్టేసామంటే ఇంకా 75 80 అయినా మనకి దాన్ని చూడక్కర్లేదు. అది సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మొబైల్ పట్టుకుని, తనే అనమాట డ్రోన్ కంట్రోల్ చేసేది. సో ఫస్ట్ అయితే చెక్ చేస్తున్నాడు పొలం ఎన్ని ఎకరాలు ఉందనేది. సో ఇలా చూసుకున్న తర్వాత ఎన్ని ఎకరాలు ఉందనేది అప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్ప్రే చేయడం. సో మీకు ఇందాక చెప్పాను కదా వాటర్ కూడా అయితే మిక్స్ చేస్తారని. సో ఇప్పుడైతే వాటర్ తీసుకెళ్తున్నారు చూడండి. ఈ వాటర్ అయితే ఆ ట్యాంక్ లో కలిపేస్తారు. దోమ గురించి మర్చిపోవచ్చు. సో గైస్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట ఇందాక మిక్స్ చేసిన మెడిసిన్స్ వచ్చేసి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి అంట. మెడిసిన్స్ అన్ని ట్యాంక్ లో వేయడం అయిపోయింది. ఇప్పుడైతే డ్రోన్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. రమ్మంటున్నారా? నీళ్ళు ఉండవు కదా. అది లెక్క, అందుకని ఏం కాదు. మొత్తానికి మన డ్రోన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్ గా అయితే స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతుందో. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది. రైతులకు కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కాదు, చాలా సంవత్సరాలు అయితే అవుతుంది. మీలో చాలా మందికి తెలిసే ఉంటది. మనకైతే వీడియో చేయడానికి ఇప్పుడే కుదిరింది అనమాట. మీలో ఎంతమందికి డ్రోన్ ఆపరేట్ చేయడం వచ్చో కింద కామెంట్ చేయండి. చాలా దూరం అయితే తీసుకెళ్లారు అనమాట మన డ్రోన్ ని స్ప్రే చేసుకుంటూ. మళ్ళీ స్ప్రే చేసుకుంటూ బ్యాక్ అయితే తీసుకొచ్చేస్తారు.
ఇది వచ్చేసి డ్రోన్ ఆపరేట్ చేయడానికి రిమోట్, పైన అయితే మొబైల్ పెట్టుకుని అయితే చూస్తున్నాను అనమాట. మొబైల్ లో డ్రోన్ విజువల్స్ అన్ని ఆ మొబైల్ అయితే కనిపిస్తాయి. సో డ్రోన్ అయితే ఇప్పుడు వెనక్కి అయితే తీసుకొస్తున్నారు. చూడండి చాలా బాగా అయితే స్ప్రే చేసుకుంటూ వస్తుంది. ఇలా డ్రోన్ తో స్ప్రే చేయడం వల్ల ప్రతి ప్లేస్ లో అయితే కవర్ అవుతుంది. ఇప్పుడు మనం స్ప్రే చేసేది వచ్చేసి దోమల కోసం అనమాట. వరి పొలాల్లో దోమలు అనేవి కూడా ఎప్పుడు చాలా ఎక్కువగానే ఉంటాయి. పల్లెటూరు వాళ్ళకి అయితే ఎక్కువగా తెలుస్తుంది అనమాట వీటి గురించి. సో గైస్ మొత్తానికి మన డ్రోన్ అయితే ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసింది. మళ్ళీ మన డ్రోన్ లో మెడిసిన్ అయితే ఫిల్ చేసి సెకండ్ రౌండ్ కి అయితే పంపిస్తారు. ఆ సౌండ్ అయితే వినండి, ఏదో హెలికాప్టర్ వచ్చినట్టుగా వినిపిస్తుంది. మెడిసిన్ అయితే మళ్ళీ తీసుకెళ్తున్నారు. ఈ మెడిసిన్ ఫిల్ చేసిన తర్వాత పంపించేస్తారు సెకండ్ రౌండ్ కి. అప్పుడే అదేంటి మాది 53 ఆయన ముందే సో గైస్ మళ్ళీ మన డ్రోన్ అయితే స్టార్ట్ అయిపోయింది సెకండ్ రౌండ్ కి. సౌండ్ అయితే ఇప్పుడు వినండి, మీకు అయితే తెలుస్తుంది. చాలా ఎక్కువగా అయితే వస్తుంది సౌండ్. సో గైస్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా రైతులు అనమాట. వీళ్ళవే ఈ పొలాలన్నీ. చూడది కంపల్సరీ పెడతాం. కిందికి పెట్టినవారంటే అది వంగుతుంది ఒక పక్కకి ఆ ఫోర్స్ కు. మందు డోస్ ఏదండి చేలో మనకు సంబంధం లేదు వాటర్ తో. వాటర్ లేకుండా చూసుకోవాలి మీరు. డ్రోన్ వరకు వాటర్ తో సంబంధం లేదు. వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఈ డ్రోన్ వచ్చేసి మినిమం హైట్ అయితే మెయింటైన్ చేయాలంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా హైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుందంట. ఇంతకు మించి ఇంకా కిందకి పెడితే స్ప్రే చేసేదంతా కింద అయితే పడిపోతుందంట. అలా కింద పడిపోకుండా మొక్కల మీద పడేటట్టు అయితే చేయాలంట మినిమం హైట్ మెయింటైన్ చేస్తూ. సో గైస్ మన డ్రోన్ అయితే సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసింది. సో పొలాల్లో డ్రోన్ తో ఈ విధంగా అయితే స్ప్రే చేస్తారు. సో ఇది గైస్ ఈ రోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. లాస్ట్ టైం మనం చేసిన ఎయిర్పోర్ట్ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా అయితే వెళ్ళి చూడండి. ఎయిర్పోర్ట్ గురించి తెలియని వాళ్ళకైతే ఆ వీడియో చాలా యూజ్ అవుద్ది. సో ఇది గైస్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.